హాయ్ అండి అందరికీ. నేను మీ లక్ష్మీ రోజా. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని, అందులో మేము కూడా ఉండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇది వచ్చేసి నా నైట్ టైం కిచెన్ క్లీనింగ్ అండి. ఆ రొటీన్ చూపిస్తాను. డైలీ నైట్ టైం రొటీన్ ఇలాగే ఉంటుంది. ఈరోజు కాస్త ఎక్కువగా ఉందండి కిచెన్. అబ్బో చూసి అయితే భయపడకండి, అన్నీ ఉన్నాయన్నమాట సామాన్లన్నీ. ఇన్ని సామాన్లు పెట్టేసి పడుకున్నామంటే నిద్ర కూడా పట్టదు కదా అసలు. ఇప్పుడైతే నేను డైరెక్ట్గానే మాట్లాడాను, అంటే వాయిస్ ఓవర్ ఇచ్చాను. కానీ వీడియోలో కాస్త డిస్టర్బెన్స్, బ్యాక్గ్రౌండ్ అంతా కొంచెం డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంది. పిల్లలు వాళ్ళు వీళ్ళు ఉన్నారనేసి, సౌండ్స్ అయ్యి ఎక్కువ వస్తున్నాయి అనేసి తీసేసి ఇలా మొత్తం మ్యూట్ చేసేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అంటారు కదా, మంది ఎక్కువైతే మజ్జిగ పలసన అనేసి. మనుషులు ఎక్కువ ఉన్నప్పుడు సామాన్లు కూడా ఎక్కువ పడతాయి కదా, ఏం చేయలేము. ఆల్రెడీ ఒక పెద్ద టబ్బు కడిగేసి అయితే పెట్టేశాను. అవన్నీ సర్దేసిన తర్వాతే గుర్తొచ్చిందనమాట. సరే వీడియో తీసినట్టు ఉంటుంది, మొత్తం క్లీన్ చేసుకున్నట్టు చూపించినట్టు ఉంటుంది కదా. అందరూ చేసేదే కదా ఆడవాళ్ళు నైట్ టైం అయితే, ఇది మామూలే కదా. మీలో ఎంతమంది నైట్ టైం కిచెన్ అంతా క్లీన్ చేసుకొని పడుకుంటారో చెప్పండి. నేనైతే ఆల్మోస్ట్ నైట్ క్లీన్ చేయకుండా అసలు నిద్రపోను. ఒకవేళ చేయలేదు అంటే మార్నింగ్ లేచేస్తాను ఫాస్ట్గా. హాఫ్ అన్ అవర్లో మొత్తం ఎక్కడ మూడ్ లేదు, ఇంట్రెస్ట్ లేదు నైట్ అనిపిస్తే మాత్రం అస్సలు చేయను, పడుకుంటాను. అలాగే పడుకున్నానంటే మార్నింగ్ ఫాస్ట్గా చేసేస్తాను అనమాట. పని లేచిన వెంటనే ఎక్కడ మొత్తం సర్ది పెట్టేసి ఫాస్ట్గానే చేస్తాను పని. ఇప్పుడైతే మార్నింగ్ అయితే నాగలక్ష్మి వస్తుంది, కానీ అమ్మో నాగలక్ష్మి వచ్చేదాకా ఇన్ని సామాన్లు ఇక్కడ పెట్టేసి కిచెన్ అంతా ఇంకంతే కాకరాసులు అన్నీ వచ్చేస్తాయి. అస్సలు అవ్వదండి, చాలా ఎక్కువ ఉన్నాయి కదా, నిద్ర కూడా పట్టదనేసి మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను నేను. ముందండి 1 అవర్ అలా టైం కేటాయించేసి అలా సాంగ్స్ పెట్టుకొని మాట్లాడుకుంటే ఎవరన్నా పక్కనున్నా కూడా, లేదంటే పాటలు పెట్టుకుంటాను అనమాట. ఇలా పాటలు వింటూ ఆడుతూ పడుతూ పని చేసుకుంటే అలుపు సలుపు ఉండదంటారు కదా, అలా చేసేసుకున్నామంటే పని చేసినట్టు ఉండదు, పెట్టినట్టు ఉండదు. చాలా ఫాస్ట్గా చేసేసుకుంటాము. ఇల్లు కూడా మొత్తం కొంచెం హాలిడేస్ కదా, పిల్లలు అందరూ ఉన్నారు, గందరగోళంగా ఉందన్నమాట. బాగా తొక్కి పెట్టారు, మరకలు ఉన్నాయి. అవైతే ఇప్పుడు మొత్తం ఇంకా మార్నింగే తుడుస్తాను. ఇప్పుడైతే సామాన్లు అయితే మొత్తం కడిగేసి అంతా కిచెన్ అంతా క్లీన్ చేసుకొని పడుకుంటే మార్నింగ్ లేచి ఫ్రెష్గా ఇల్లు తుడుచుకొని పూజ చేసుకోవచ్చు. ఎంత ఇంట్రెస్ట్ లేకపోయినా చేయడం మాత్రం తప్పదు కదా, చేసుకోవాలి. పనులు అక్కడ ఉండేస్తే పెండింగ్ తర్వాత అయినా మనమే చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఆ పని ఫినిష్ చేసుకొని ఏదైనా తర్వాత రెస్ట్ తీసుకున్నామంటే ఆరాంగా ఉండొచ్చు. ఇంకా టక్కన ఎవరైనా వచ్చినా కూడా, అమ్మో ఇల్లు చూసారంటే ఇప్పుడు రావాలి మా ఇంటికి ఎవరన్నా. కిచెన్ మొత్తం ఒక రౌండ్ మొత్తం నేను ఏదో డీప్ క్లీనింగ్ చేస్తున్నట్టుంది. ఎక్కడ ఫుల్ సర్దేశానండి. బండ గిన్నె అంతా ఎక్కడ పట్టలేదనమాట. సామాన్లు అన్ని సామాన్లు ఉన్నాయి. ఇలా సామాన్లు ఎక్కువ అయ్యాయంటే ఆల్మోస్ట్ ఏం చేస్తానంటే మిద్ది మీదకి తీసుకెళ్ళిపోతాను మొత్తం. అక్కడ కడిగేతాను అనమాట. ఇప్పుడు నైట్ కదా, ఇంకా ఆ టైం కాడ ఎందుకులే పైన అనేసి అక్కడికి తీసుకెళ్లకుండా ఇంట్లోనే మొత్తం కొంచెం కడిగేసి క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను. సామాన్లు కడగడం అయితే అయిపోయిందండి. సమ్మర్ టైం కదా, బాగా ఉడకబోస్తుంది. అన్నీ కడిగేసరికి ఫుల్ నేనే తడిచిపోయాను నీళ్ళల్లో. అందుకనేసి అయితే మళ్ళీ ఒక్కసారి స్నానం చేసి ఫ్రెష్ అయ్యి వచ్చేసాను అనమాట. ఇప్పుడైతే టైం 9 అయిపోతుంది నైట్. ఇలా అన్నీ తుడిచిపెట్టుకొని స్నానం చేసి వచ్చాక మొత్తం అన్నీ తుడిచేసి సర్ది పెట్టుకుంటున్నాను ఎక్కడెక్కడే. 1 అవర్ అంటే ఎక్కువే పట్టింది నాకు తెలిసి. నేనైతే టైమింగ్ పెట్టుకోలేదు, కానీ గంట కన్నా ఎక్కువ పట్టిందండి సామాన్లన్నీ కడిగేసరికి. నాకైతే మొత్తం కడిగేసి మొత్తం టబ్బులన్నీ అక్కడ పక్కన పెట్టేసి ఆ తర్వాత స్నానానికి వెళ్ళాను. స్నానం చేసి వచ్చేసి మొత్తం తుడిచి పెట్టేసుకోవచ్చు, ఎక్కడెక్కడ సర్దుకోవచ్చు అనేసి, కొంచెం ఆరుతాయి కదా అని ఇవన్నీ తుడిచేసి సర్దేసి మొత్తం పెట్టుకొని ఇప్పుడైతే హాయిగా నిద్రపోవచ్చు. ఇంకే టెన్షన్ ఉండదనమాట. మార్నింగ్ లేచామంటే ఫ్రెష్గా వచ్చేసి వెన్నీళ్ళు పెట్టుకోవడం, టీ పెట్టుకోవడమే ఉంటుంది. ఇంకా అంటే నేను చూస్తాను కదా, చాలామంది నైట్ చెయ్యాలి అనుకుంటారు కానీ ఓపిక ఉండదు. అంటే అన్ని పనులు కదా, అన్ని పనులు చేసుకొని మళ్ళీ సుస్తైపోతుంది. అన్నం తినేసి అలా అడ్డం పడిపోతాం మంచానికి. చేయడం ఇంట్రెస్ట్ ఉండదు. మార్నింగ్ చేసుకోవచ్చులే అనుకునేసి అలాగే వదిలేస్తాము. కానీ చేసుకున్నామంటే మాత్రం ఆ రోజు కావాలంటే ఒక్క వారం కష్టమైనా కానీ ట్రై చేసి చూడండి. నైట్ అంతా క్లీన్ చేసుకొని పడుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో, మార్నింగ్ లేచినా కూడా ఎంత హాయిగా అనిపిస్తుందో. మనకి పని అంతా అక్కడ ఉంటే టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. టెన్షన్ ఎక్కువ ఉందంటే లేనిపోని మళ్ళీ తలనొప్పులు. ఎప్పటి పని అప్పుడు చేసేసుకుంటున్నామంటే హెల్త్ కూడా బాగుంటుందండి. టెన్షన్స్ ఉండవు, ఫ్రీగా అబ్బా పని ఏం లేదు, చాలా నీట్గా ఉంది, చూసుకుంటే మనకే బాగా అనిపిస్తుంది కదా. ఏం మాట్లాడుతున్నానో నాకే తెలియటం లేదండి. మొత్తానికి అయితే ఏదో నా క్లీనింగ్ అయితే అయిపోయింది. కిచెన్ అంతా క్లీన్ చేసేసానండి.
ఈ సైడ్ మొత్తం క్లీన్ చేసేసి అన్నీ సర్ది పెట్టేశాను. ఇంకా ఈ సైడ్ ఉంది కదా, ఇంకొక టబ్బులో ఉన్నాయన్నమాట, అవి కూడా మొత్తం సర్దేస్తాను. ఇంకా మొత్తం మరీ లెంతీ అయిపోతుంది అన్నీ చూపిస్తే అనేసి ఇవన్నీ తుడిసి పెట్టేశాను అనమాట ఆల్రెడీ. ఇవి వచ్చేసి వెజిటేబుల్స్ పెడతాను కదా ఫ్రిడ్జ్లో, అవన్నీ కడిగేసి పెట్టాను అనమాట. ఇప్పుడు ఇవన్నీ ఖాళీ అయి ఉన్నాయి, తుడిచేసి మొత్తం నీట్గా పక్కన పెట్టుకుంటే మార్నింగ్ అన్నీ వెజిటేబుల్స్ తెచ్చుకొని వాటిల్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఇప్పుడైతే ముగ్గులు నాకు బాగా అలవాటు కదా, నైట్ మొత్తం క్లీన్ చేసుకొని ముగ్గు వేసుకోవడం. మార్నింగ్ చూస్తే అలాగే టీ పెట్టుకొని తాగాలనిపిస్తుందండి, అంత అట్లా ఉంది. అంటే టీ కూడా తాగబుద్ది కదా అసలు, ఎంత చక్కగా బాగుంది కదా. చేస్తానండి, కొంచెం టైం పడుతుంది. కిచెన్ టూర్ కూడా చేయాలి. ఏమంత మరీ హైజెనిక్గా ఏం పెట్టుకోను, కానీ బ్యాడ్గా అయితే పెట్టుకోను, నీట్గానే పెట్టుకుంటాను. ఇప్పుడైతే మొత్తం అయిపోయిందండి, ఇంకా తాళాలు వేసేసుకొని పడుకోవడమే. బాయ్, గుడ్ నైట్. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.